ఈ అరాచకాన్ని తెలిసి కూడా టీడీపీ నేతలపైన దురుసుగా వెళ్ళాడని తెలిసి కూడా చాలా రఫెస్ట్ ప్యాచ్ మెయింటైన్ చేశాడు రవికుమార్ అని తెలిసినా కూడా ఈరోజు మళ్ళీ సర్పవరానికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఏంటి లాలూచి? ప్రజలకు ఇదే ప్రశ్న వస్తుంది ఈరోజు. కేవలం అనంతబాబు డ్రైవర్ కేసులో అనంతబాబుని పట్టుకోవడానికి ఇంతమందిని లాలూచి పడి తీసుకురావాలా? ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందా లేకపోతే కూటమి ప్రభుత్వం నడుస్తుందా? హోమ్ మినిస్టర్ గారు మీ మీద చాలా వెరీ గుడ్ ఒపీనియన్ ఉంది నాకు. కానీ ఈ రకమైన ట్రాన్స్ఫర్స్ చూస్తే పక్కదోరణ పట్టిస్తున్నారు కావాల్సిన ఫీలింగ్ మాత్రం జనాలకు గట్టిగా వస్తుంది. మంగళవారం రోజు పోలీసులు అనంతబాబుని అరెస్ట్ చేద్దాం అనుకుంటే పారిపోతాడు, లీక్ వచ్చేస్తుంది, పారిపోతాడు. 5 బృందాలు కేటాయిస్తారు. వారేవా ఇలా నడుస్తుందా? అండ్ ఇది కాకుండా సాక్షులందరికీ 3 లక్షల రూపాయలు ఇస్తాను, ముందు 1 లక్ష ఇస్తాను, మీరు వెళ్ళి మీ వాంగ్మూలం చెప్పండి, తర్వాత కేసు కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ అయిన తర్వాత మీకు మిగతా 2 లక్షలు ఇస్తాను. వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ డబ్బులు కూడా సమర్పించి మాకు అనంతబాబు ఇలా లంచం ఇస్తాడని చెప్పి మళ్ళీ అదే సర్పవరంలో వాళ్ళు కూర్చుంటే న్యాయం జరుగుతుందా? వాళ్ళని హింస తప్ప. అల్టిమేట్గా అదే అనిపిస్తుంది.